ఇమాజిన్ చేసుకోండి, ఒక మనిషి రాత్రి ఒక 9-10 గంటలకి హాయిగా భోంచేసి పడుకుందామని వెళ్ళి బెడ్ పైన పడుకుంటాడు. పడుకున్న తర్వాత సడన్‌గా అతని ఫ్యాన్, అతని బెడ్, అతని ఇల్లు మొత్తం షేక్ అయిపోయి సడన్‌గా అతని పైన పడిపోయి అతను, అతని ఫ్యామిలీ మొత్తం చనిపోతే అది ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉందో. సేమ్ ఇలానే ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది. అండ్ ఇదేదో ఒక్కరికి జరగలేదు, అక్కడున్న చాలా ఫ్యామిలీస్‌కి ఇలానే జరిగింది. హలో ఎవ్రీవన్, నా పేరు శివ. ఈరోజు ఒక పవర్ఫుల్ ఎర్త్‌క్వేక్ ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీరు మిస్ చేయరు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా రీసెంట్గా ఆగస్ట్ 31, 2025కి ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక చాలా పెద్ద ఎర్త్‌క్వేక్ అనేది వచ్చింది. అండ్ ఈ ఎర్త్‌క్వేక్ వల్ల చాలా మంది చనిపోయారు అండ్ కొంతమందికి చాలా సీరియస్గా ఇంజురీస్ అయింది. అండ్ ఇది చిన్న ఎర్త్‌క్వేక్ కాదు, 6.0 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్‌క్వేక్. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే కునార్ అండ్ నన్గన్హర్ అనే ఒక ప్లేస్ ఏదైతే ఉందో అదొక చిన్న రిమోట్ ప్లేస్ అనమాట. అక్కడ మొత్తం కొండలే ఉంటుంది. సో ఆ ప్లేస్లో వచ్చింది. ఇది ఎక్కడుందంటే జలాలాబాద్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి చుట్టుపక్కల ఉందన్నమాట ఈ ప్లేస్. అండ్ ఇది ఎంతలా డ్యామేజ్ చేసిందంటే అక్కడున్న చాలా మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటుక రాయలతో ఇల్లు కట్టుకున్నారు. సో ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. అండ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 900+ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అండ్ దీంతో పాటే 3000 పీపుల్ కన్నా ఎక్కువ మందికి చాలా సీరియస్గా ఇంజురీస్ అయింది. చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు, కాకపోతే ఈ నంబర్స్ కన్నా ఇంకా ఎక్కువే ఉంది కానీ తక్కువైతే లేదు. అండ్ మీరు అడగొచ్చు, ఇంతమంది ఎందుకు చనిపోయారు, ఇంతమందికి ఎందుకు గాయాలైంది, కాపాడడానికి ఎవరు వెళ్ళలేదా అంటే వెళ్ళడానికి ట్రై చేశారు. కాకపోతే ఈ ప్లేస్ ఉండేది చాలా కొండలు ఉండే ప్రదేశం అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. చెప్పాలంటే అది చాలా రిమోట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళాలంటే చాలా టైంతో కూడిన పని. అప్పటికి చాలా మందిని కాపాడడానికి ట్రై చేశారు, బట్ చాలా మంది చనిపోయారు కూడా. దీనిపైన గ్లోబల్లో ఉన్న కంట్రీస్ ఎలా రెస్పాన్స్ అయింది? చాలా కంట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పారు, అలాగే హెల్ప్ చేస్తున్నారు కూడా. బట్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే, ఇలాంటి విషయాలు జరిగితే ఫస్ట్ మన ఇండియానే ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ 1000+ ఫ్యామిలీస్కి టెంట్ అనేది అరేంజ్ చేసింది. అండ్ దాంతోపాటే 15 tons ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అది కునార్ అనే ప్లేస్కి పంపించింది కూడా. అండ్ దీంతో పాటే చైనా అనేది కూడా కొంత ఫండ్ అనేది రిలీజ్ చేసింది. అండ్ యూకే వీళ్ళు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళతో పాటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉందో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, UNICEF అండ్ WHO. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గురించి డీటెయిల్స్ మీకు చెప్తా. UNICEF అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీన్ని 1950లో స్టార్ట్ చేశారు. వీళ్ళు చిన్నపిల్లలకి అండ్ ఆడపిల్లలకి ఏదైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయాలనేసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అండ్ WHO అంటే మీకు తెలిసిందే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మెడికల్ సప్లైస్ అండ్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేశారు. బట్ ఎంత చేసినా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఆల్రెడీ కష్టాల్లో ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక పువర్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది. అండ్ ఇలాంటి ఎర్త్‌క్వేక్ లేదా వార్స్ ఇలాంటి జరిగినప్పుడు ఒక బల్క్లో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర హాస్పిటాలిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఎర్త్‌క్వేక్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా కష్టమైపోతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది పూర్ కంట్రీని ఎందుకు మధ్యలో తీశారంటే 2021 నుంచి ఆఫ్ఘనిస్తాన్ని గవర్నమెంట్ రన్ చేయట్లేదు. అక్కడ ఉన్న తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ కంట్రీస్ని రన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫారిన్ పాలసీస్ అండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇలాంటి కొన్ని పాలసీస్ ఉంటుంది గవర్నమెంట్కి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ చాలా వెనకబడిపోయింది. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఇంకా కష్టాలు పడతారు. అండ్ వాళ్ళకి వేరే కంట్రీస్తో మంచి ర్యాపో కూడా లేదు. బట్ స్టిల్ మీకు తెలిసిందే కదా, ప్రతిదానికి మన ఇండియా ముందుకెళ్ళి హెల్ప్ చేస్తుంది. సో న్యాచురల్ డిజాస్టర్ అనేది ఎక్కడైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. వీలైనంత వరకు సేఫ్గా ఉండాలి. అండ్ లెట్స్ హోప్ ఇలాగే చాలా కంట్రీస్ ముందుకు వచ్చి ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయాలనేసి ప్రే చేద్దాం. ఇట్స్ జస్ట్ హ్యుమానిటీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఈ న్యూస్ గురించి ఇంకా ఎవరికి తెలీదో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ న్యూస్ పైన మీ థాట్స్ ఏంటి కమెంట్ కూడా చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.